తల్లి స్థానంలో వేద పక్కన తను కాకుండా వేరే వాళ్ళు కూర్చుంటే ఎవ్వరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అదే వేద నా కూతురే అనుకో, నా కన్నబిడ్డే అనుకో, నా ప్లేస్లో లలిత కూర్చుని పూజ చేస్తే నేను ఒప్పుకుంటానా? నేను అలాగే మాట్లాడేదాను కదా. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి స్థానంలో కూర్చుని పూజ చేయించాను. అంత మాత్రాన నేను తల్లినైపోతానా? తను నా కూతురైపోతుందా? ఆ పూజ చేయించేసరికి తనకి నేనెక్కడ తల్లినైపోతానోనని, నేనెక్కడ దగ్గర చేసేసుకుంటానోనని భయపడుతోందా పిచ్చిది. అందుకే బయటికి తీసుకొచ్చి నేనే తల్లిని అని దానికి అన్నం తినిపిస్తూ ప్రదర్శనలు చేస్తోంది. తను భయపడితే అది నిజమైపోతుందా? నేను అనుకున్నంత మాత్రాన వేదకి తల్లినైపోతానా? నిజంగా వేదకి నేను తల్లినే అయ్యుంటే మా ఇద్దరినీ విడదీయడం ఆ దేవుడి వల్ల కూడా అవ్వదురా. చెప్పు మీ చిన్నత్తయ్యకి. తప్పులెప్పుడు దేవుడు చేయడత్తయ్యా, మనుషులే చేస్తారు. నిన్ను నమ్మిన వాళ్లే ఈ తప్పు చేశారు, నిన్ను మోసం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒరే ఎమోషన్లో నువ్వెప్పుడు నోరు జారి ఈ నిజాన్ని బయట పెడతావేమోనని చస్తున్నాను రా. ఒరే నీకు దండం పెడతాన్రా, నువ్వు నాకు మాటిచ్చావు ఈ నిజాన్ని ఎవరికీ ఎప్పటికీ బయటకు చెప్పను అని. అది మర్చిపోవద్దు. ఇదిగో నువ్వు కనుక మాట తప్పావంటే ఆ తల్లి పెంపకాన్ని అవమానించినట్టే, అది గుర్తుపెట్టుకో. బావా, హోటల్ ఓపెనింగ్ కి గెస్ట్ ఎవరిని పిలిచావు? మన మున్సిపల్ చైర్మన్ గారు బాపిరెడ్డి గారిని. అదిగో వచ్చేసారు, పదండి. పదండి సార్. బాపిరెడ్డి గారికి, బాపిరెడ్డి గారికి, చైర్మన్ గారికి, బాపిరెడ్డి 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 గారికి. ఏమే, నీకీ విషయం తెలుసా? అన్నపూర్ణ క్యాటరింగ్ శివరామరాజు కూతురుంది కదా, ఆ పిల్ల ఈ చైర్మన్ పెళ్ళాన్ని రోడ్డు మీద లాగిపెట్టి కొట్టిందంట. ఈవిడేంటొదినా, ఈవిడకంటే ముందు ఆవిడ కూతుర్ని కూడా గోబ గుయ్యమనిపించిందంట. ఎందుకంట ఏమో, ఎవరికి తెలుసు. ఇలాంటి అవమానము మన ఇంట్లో వాళ్ళకి జరిగితే సిగ్గుతో ఇంట్లో నుంచి బయటికి రాము. ఈవిడ గారేమో చీర సింగారించుకొని ఓపెనింగ్ వచ్చేసింది. ఏంటి చైర్మన్ గారు, మీ వైఫ్ ని కూతుర్ని ఒక అమ్మాయి కొట్టిందా? నడి రోడ్డు మీద గూబ పగిలేలాగా కొట్టిందండి. చైర్మన్ గారు, ప్రెస్ అండి. పబ్లిక్ టాక్ గురించి మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏయ్, మా బావ వచ్చింది ప్రెస్ మీటింగ్ కాదు, ఓపెనింగ్ కి. ప్రెస్ అండి, పబ్లిక్ టాక్ గురించి అడగాలి కదా మరి. ఏమండి, మిమ్మల్ని మీ అమ్మాయిని కూడా ఆ శివరామరాజు గారి కూతురు రోడ్డు మీద లాగిపెట్టి కొట్టిందట కదా, ఎందుకు కొట్టింది? ఈ విషయం మీకు తెలిసిందా అండి? తెలిసి మీరు కామ్గా ఉన్నారా, లేక తెలిసే సైలెంట్ అయ్యారా? మీ వైఫ్ని కొట్టారంటే దానికి కారణం వీళ్ళ తప్పే ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? కాలర్ పట్టుకుంటారేంటండి? నేను ప్రెస్ అండి. ప్రెస్ అయితే ఏవైనా అడగచ్చా, ఏవైనా రాయొచ్చు అనుకుంటున్నావా? ఇది పబ్లిక్ లో మాటండి, అడగడంలో తప్పేంటి? పబ్లిక్ 100 అడుగుతారు, అవన్నీ అడుగుతావు నువ్వు? ఏమండి, ఇలా ప్రెస్ మీద దౌర్జన్యం చేయటం ఏం బాలేదండి. ఏం చేస్తావు? హెడ్లైన్లో రాసుకుంటావా,
రాసుకో. నువ్వు హెడ్లైన్లో రాస్తే నాకు పదవి పోతుందనుకుంటున్నావేమో. ఈ జనం నాకు ఓట్లు వేయకుండా ఉంటారనుకుంటున్నావేమో. నేను తలుచుకుంటే రేపు ఈ పార్టీకి నువ్వు పనిచేస్తున్న పేపర్లో నువ్వు ఉండకుండా చేస్తాను. సార్ 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 ఓపెనింగ్ చేయకుండా ఏయ్, మాలాంటి వాళ్ళని పిలిచినప్పుడు చుట్టూ జిందాబాదులు కొట్టేవాళ్ళు ఉండాలి, ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదని తెలియదా నీకు? పదరా. చూసారండి ఎలా దౌర్జన్యం చేస్తున్నారో? జర్నలిస్టుల మీద చైర్మన్ దౌర్జన్యం. ఇది మన జర్నలిస్టులందరికీ అవమానం. రాసుకోండయ్యా, చైర్మన్ గారి వైఫ్ ని లాగి పెట్టి కొట్టిన వీరవనిత అని హెడ్లైన్ పెట్టుకోండి. అక్క ఇదేంటో చెప్పవా? బీఫ్ బాల్. ఈ లోకంలో తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి ఎక్కడుందో తెలియని బిడ్డలున్నారు. కానీ కన్న తల్లి కళ్ళ ముందే ఉన్నా తెలియని తెలుసుకోలేని బిడ్డవి నువ్వే వేద. ఎంత దురదృష్టవంతురాలివి నువ్వు. ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా, నీ కన్న తల్లి ఎవరో నాకు తెలిసినా నీతో కూడా చెప్పకుండా దాచిపెడుతున్నా దుర్మార్గుని నేను. అక్క నువ్వు బావ మీద ఇంక పోసేసావే. అబ్బా, ఇప్పుడు ఈ వంక పెట్టుకొని పెద్ద గొడవ చేస్తాడా ఏంటి? నేనేమన్నా కావాలని చేశానా? ఎవరికి కనపడకుండా వచ్చి వెనకాలే నిలబడితే ఎవరికి తెలుస్తుంది? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నాతో గొడవ పడతావా? ఏంటి గొడవ పడవా? మీ అక్క నా మీదేం కావాలని వేయలేదుగా. ఇప్పుడు కావాలనే వేశాను. ఆ గొడవ పడు. ఏంటి కావాలని ఇంక వేసినా కూడా గొడవ పడవా? అయితే ఇది ఇంకు మీ అన్నపూర్ణ మీద చల్లుతా. ఏం చేస్తావు? ఆవిడ మీద ఇంకు పడకుండా అడ్డుపడతాను గాని నీతో గొడవ అయితే పడను. ఇంకెప్పుడు నీతో గొడవ పడను. ఏమైంది బావా నీకు? నాకు అర్థమైందిరా. గుడికెళ్ళొచ్చాం కదా, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెప్పుంటాడు, ఒరే వేద చాలా మంచిది, తనతో గొడవ పడకు అని జ్ఞానోదయం చేసుంటాడు కదా. అవును, అది ఆయన దగ్గరికి వెళ్ళాకే తెలిసింది నువ్వు ఎవరు అని. అంటే నేను లిటిల్ బిట్ దేవత అని చెప్పాడా? ఫ్రెండ్స్. మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే, ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే. గుప్పెడంత గుండెకెంత గుట్టు, ఎందుకంట దానికంత పెట్టు, నీకు నువ్వే చేరి చేయి పట్టేదాకానే వేచి ఉంటానులే. ధీరే ధీరే తూ धीरे धीरे तू दिलो आ गई, मेरा दिल ले गई.
ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా నాతో గొడవ పడదామా అని చూసేవాడు ఇప్పుడు కావాలని ఇంకు పోసినా రియాక్ట్ అవ్వట్లేదు. గొడవ పడను అంటున్నాడు, ఫ్రెండ్స్ అంటున్నాడు. ఏమైందమ్మా మీ అన్నయ్యకి? రేయ్! డాడీ ఏంటిది? ఏంటి బావా, ఎప్పుడు 1 or 2 పెగ్స్ అనేవాడివి, ఇప్పుడేంటి మొత్తం ఫుల్ బాటిల్ లేపేశావు? రేయ్! అసలే మంటెక్కిపోయినాను. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి జోకులు వేసావనుకో, ఇంకొక ఫుల్ బాటిల్ మొత్తం లేపేసి ఆ బాటిల్ నేలకేసి కాదు నీ తలకేసి కొడతాను. హ? ఏమైంది డాడీ? అవమానం, మళ్ళీ పబ్లిక్ లో అదే అవమానం. ఒకనాడు ఆ అన్నపూర్ణ వల్ల నా పరువు పోయింది. ఈరోజు ఆ శివరామరాజు గారి కూతురి వల్ల కుటుంబం పరువు నడి రోడ్డు మీదకి వచ్చేసింది. అదే అక్కనే నిన్ను కూడా సపరేట్ గా ఆ వేద కొట్టింది కదా, దాని గురించి జనం. ఆ? నేను నోరు మూసుకుంటాను బావా, అస్సలు మాట్లాడను. వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏం చేశారు? హత్యా ప్రయత్నంతో సహా అన్నీ చేశావు, కానీ ఏమైంది? ఏ ఊరిగింది? వాళ్ళ విషయంలో తప్పుగా ఆలోచించాను, తప్పు చేశాను. పార్టీ జెండా పట్టుకోకముందే కత్తి పట్టుకున్న చేతులు రాయివి. రౌడీయిజంగానే ఆలోచించాను గాని రాజకీయ నాయకుడిలా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకుంటాను. అంటే రాజకీయ నాయకుడికి ఉండే ఆయుధం ఏంటి? పదవి, అధికారం. కాదు, చిరునవ్వు. కడుపులో కుళ్ళు కుతంత్రాలతో ఉన్న ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపించేవాడే రాజకీయ నాయకుడు. అపోజిషన్ వాడు తిట్టినా, సొంత పార్టీ వాడు ఎన్ని మాటలన్నా నవ్వుతూ తప్పుకుని వెళ్ళిపోయి అవకాశం దొరికినప్పుడు వేటు వేసుకుంటూ తిరిగి వచ్చేవాడే రాజకీయ నాయకుడు. ఆ నవ్వు అనే ఆయుధాన్ని బయటికి తీస్తా, ఆ నవ్వుతోనే అన్నపూర్ణ కుటుంబాన్ని నాశనం చేస్తా. ఎవరి వల్ల పబ్లిక్ లో ప్రెస్ ముందు నా ఇమేజ్ పోయిందో వాళ్ల ముందే వాళ్లతోనే నా ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తా. ఇది ఈ ముసలిదేంటి దీన్ని పక్కనెట్టుకుని గిన్నె వంక చూస్తుంది, ఆకాశం వంక చూస్తుంది. అత్తమ్మా ఏంటిది? అబ్బా గుమ్మ వాసన చేస్తుంది ఏంటిది? అవునల్లుడు, నాకు మోకాళ్ళ నొప్పులు కదా. అవి పోవు, నువ్వు పోవు. చెప్పు. మేకకాళ్ళ సూపు తాగితే మోకాళ్ళ నొప్పులు పోతాయని ఎవరో చెప్తే అబ్బాయితో చెప్పి కాళ్ళు తెప్పించుకున్నాను. అన్నపూర్ణకి చెప్పి సూప్ పెట్టించాను అల్లుడు. అన్నపూర్ణ సెల్లెం పెట్టిందా సూపు? అందుకే
గొంగ వాసన చేస్తుంది. సూపరు, భలే ఉంది. అబ్బా బ్రహ్మాండం. అల్లుడు నువ్వు తాగేసావా? అత్తమ్మా, ఇంత టేస్టీ సూపు కళ్ళ ముందున్నప్పుడు గుడుక్కుమని తాగేయాలి గాని ఇదిగో ఎదురుగుండా పెట్టుకుని దిక్కులు చూడకూడదు అత్తమ్మా. అంటే ఆ సూప్ నేను తాగలేక వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? మరి తాగుదామని చెప్పి అక్కడ పెట్టుకున్నా. తీరా తాగుదాం అనుకునేసరికి ఆ పాడుకొచ్చి దాంట్లో నాలుగు పెట్టి లపా లపా అని 2 సార్లు చప్పరించిపోయింది అల్లుడు. అంటే ఇప్పుడు నేను తాగిన సూపు నాకంటే ముందు కుక్క 2 సార్లు సిప్పులేసిందా? మరి అమ్మకు ముందే చెప్పాలి కదా. నువ్వు నాకంత గ్యాప్ ఎక్కడిచ్చావు? నా సూప్ మీద నీ పేరు ఆ కుక్క పేరే రాసి పెట్టినట్టుంది. అందుకే మీ ఇద్దరికి దక్కింది. తాగి చావండి. నువ్వు మనిషివి కాదే, ఏజ్ అయిపోయిన రాక్షసివి. కేవలం నన్ను టార్చర్ చేయడానికే నాకు అత్తగా పుట్టావు. ఏంటి మావా తూతూ అంటూ తాగుడింతం చదువుతున్నావు? తాగుండితమా కడితే గుడ్డ. మీ బామ్మ చేసిన పనికి. బామ్మ ఏం చేసింది? ఏం చేసిందా? కుక్క తాగిన సూపు నాతో తాగించేసింది అల్లుడు. అయితే కుక్క తాగాల్సిన సూప్ కూడా వదలలేదన్నమాట. ఆగలుడు. అవును, నువ్వేదో ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ వెళ్ళావు కదా, ఎలా జరిగింది? ట్రిప్ బ్రహ్మాండంగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మాత్రం చాలా ఘోరాలు జరిగాయిరా. ఏమైంది? వేదకి ఏదో దోషం ఉందని చెప్పేసి జన్మదిన పూజని చెప్పి సింగోడం తీసుకుని వెళ్ళర్లే. ఆవిడ చేయించుకోవాల్సిన పూజ దగ్గరుండి ఈవిడెందుకు చేయించినట్టు? అదేగా చెప్తుంది. ఇదేంటని క్వశ్చన్ చేసే రైట్స్ మాకెక్కడున్నాయి? ఇదిగో ఉంటే గింటే గనక నీకే ఉన్నాయి. ఇదిగో మీ అమ్మను అడుగు, ఇవన్నీ ఎందుకు చేసావు అని. గట్టిగా నిలదీ. వెళ్ళు. గో 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 గో. నేను అడగను. నేనెందుకు అడగాలి? అదేంటల్లుడు, ఆ ఇంటికి ఇంటికి పడదు కదా. ఆ ఇల్లు అంటే నీకు అసలు ఇష్టం ఉండదు కదా. ఎవరి కోసమో మీ అమ్మ దగ్గరుండి కష్టపడి పూజ చేయిస్తే ఇప్పుడు నేను వెళ్ళి అడుగుతా. నాకు ఆ ఇల్లు ఈ ఇల్లు అని భేదం లేదు, 2 ఒకటే అంటుంది. నాకు దాంతో కోపం వచ్చి నేనేదో ఒకటి అంటాను. వెంటనే కోపంగా ఓ చూపు చూస్తుంది. నైస్గా లాగి పెట్టి గోపు మీద ఒకటి ఇస్తుంది. అంతేగా జరిగేది. కాబట్టి నేను అమ్మని అడగను. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. ఆ ఇంట్లో వాళ్ళని ఎక్కడుంచాలో, ఎలా దూరం చెయ్యాలో నేనే డిసైడ్ చేస్తాను. ప్రశ్నించాల్సిన గొంతు మోగపోతే నా అలాంటి వాడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? నేను కంటున్న కలలో ఎలా నెరవేరాలి? ఎందుకే టెన్షన్ పడుతున్నావు? నీకేమమ్మా, నువ్వేం చేసినా మీ అమ్మ నిన్నేమనదు. ఈ టైంలో నేను ఎందుకున్నాను, ఏం చేయబోతున్నానని మా అమ్మకు కానీ అత్తమ్మకు కానీ తెలిసిందంటే 100 క్వశ్చన్లు వేస్తారు, వంగో పెట్టి గుద్దేస్తారు. అయినా ఎంతసేపు అయింది వెళ్ళి మనిషి ఇంకా రాలేదేంటి? అయ్యో, వచ్చావా? తెచ్చావా? తెచ్చావా? ఇవ్వు. కంగారు పడకమ్మా, తీసుకొచ్చాను. ఇదిగో. అదేంటి, ఇద్దరే కదా, 3 ఐస్ క్రీమ్లేంటి? ఓ, బబ్లు కాడికి కూడా తెప్పించావా? మీ అమ్మకు కూడా తెప్పిస్తాను. 2 నాకు, 1 నీకు. అయినా పైన చూస్తే మంచు పడుతుంది, రాత్రిపూట ఈ ఐస్ క్రీమ్ తినడం ఏంటమ్మా? ఎండగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడంజీ. చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తిని, ఎండగా ఉన్నప్పుడు రగ్గు కప్పుకొని ఎండలో కూర్చోవడమే వెరైటీ. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా ఇది? ఐస్
ఆ, కాదనట్లేదు, కాస్త మెల్లగా తిను. ఐస్ క్రీమ్ని ఇంత అందంగా తినేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. ఆ? ఓహో, నీకు అలా అర్థమైందా? ఆ. అవునా జీ? ఆయనెక్కడా? ఆయన ఎవరాయన, ఎవరికాయన? అదే బావ ఎక్కడా అని. వాడెప్పుడు ఖాళీగా ఉండడమ్మా. పగలంతా వంటల్లో వాళ్ళ అత్తయ్యకి సాయం చేస్తూ ఉంటాడు. రాత్రయ్యేసరికి ఆ వంటలకు సంబంధించిన పుస్తకాలన్నీ తీసి ఎందులో ఏది మిక్స్ చేస్తే కొత్త టేస్ట్ వస్తుంది, ఏదేది కలిపితే కొత్త ఫ్లేవర్ వస్తుంది అని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అదే పనిలో ఉండుంటాడు. అజ్జీ, నిజంగా బావా అంత బాగా వంటలు చేస్తాడంటావా? ఆ, పెళ్లి చేసుకుని చూడు, నీకే తెలుస్తుంది. ఆ, ఎందుకలా కోపంగా చూస్తావమ్మా? వంటొచ్చిన మొగుడు దొరకడం ఆడదానికి అదృష్టమమ్మా. ఏ నువ్వు చెప్పేండేలా బాలేదు. నేను మంచి కొటేషన్ చెప్పనా? ఆడదానికి ఐదోతనం ఎంత ముఖ్యమో వంట వచ్చిన మొగుడు దొరకడం కూడా అంతే ముఖ్యం. మీ అన్నేం చేసుకోవడానికి తయారుగా ఉన్నారు ఇక్కడ. ఏ అన్నేం చేసుకోవడానికి ఇక ఎదురు చూసావు? ఇప్పుడు ఆ ప్రేమ పోయిందా? మీ అన్నే పిరికితనం ముందు ఓడిపోయింది. అది సరేగా నజ్జీ, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏంటమ్మా అది? మనం సింగోటం నుంచి పూజకి వెళ్ళొచ్చిన తర్వాత బావలో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటావు అంజీ? చేంజా? ఏం చేంజి? నేను కూడా నోటీస్ చేశాను.